జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నారు, మరియు శుక్రుడితో కలిసి ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు, సూర్యుడితో కలిసి ఉన్నారు, చంద్రుడితో కలిసి ఉన్నారు, మరియు 29వ తారీఖు నుంచి శనితో కలిసి ఉండబోతున్నారు. దశమ స్థానంలో 6 గ్రహాలు ఉన్నాయి, చెడు గ్రహాలు ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. కెరియర్ పరంగా మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ బాస్తోనో మీ మేనేజర్తోనో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ మీద పాలిటిక్స్ ప్లే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లగ్నంలో కుజుడున్నారు, దాని మూలంగా మీరు ధైర్య సాహసాలంటూ ఎక్కువగా చేస్తూ ఉంటారు. రిస్క్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. 12వ స్థానంలో గురువు ఉన్నారు, గురు బలం అనేది తక్కువగా ఉన్నది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దక్షిణామూర్తి స్తోత్రపారణం చేయండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులను అధికంగా ఉంటారు ఈ వారం అనేది. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ వారంలో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు లవ్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అప్పు ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పు ఇచ్చి మీరు శత్రువులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దశమ స్థానంలో షష్టగ్రహ కూటమి జరగబోతోంది కాబట్టి మీరు శనికి తైలాభిషేకం చేయించుకోండి, అలాగే నవగ్రహ హోమం చేయించుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్తు వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.